చూడండి, ప్రభు అన్నాడు మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి. ఒకవేళ ఇస్తే ఏం చేస్తారయ్యా? నువ్వు ఇచ్చి చూడు, అవి నా ప్రభు కొలతలేనంతగా దీవెనిస్తాడు. ఆమేన్. ఏమి ఇవ్వాలి? ప్రభు అంటున్నాడు ఏమైనా ఉంటే ఇవ్వండి అంటే వాళ్ళు లేచి, ఒక చిన్న పిల్లవాడు లేచి ఏమంటున్నాడంటే, నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అయ్యా, ఎంతమంది 20,000 మంది పైనే ఉన్న ఈ వ్యక్తులకి ఈ 5 రొట్టెలు 2 చేపలు పెట్టగలమా? మీరు అంటున్నారు తీసుకురండి. ఆ 5 రొట్టెలు ఆ 2 చేపలు తీసుకొని రండి. సరే, వెంటనే తీసుకొని వచ్చారండి. తీసుకురాగానే యేసుక్రీస్తు అవి పట్టుకొని చేతులు పైకెత్తి, అంటే వాటిని పైకెత్తుకొని వాటిని ఆశీర్వదించి విరిచాడట. 20,000 మంది పైనే తిన్నారండి. హల్లెలూయా! 20,000 మంది పైనే తిన్నారు. అంటే ఒక్కసారి యేసుక్రీస్తు వారు ఇవ్వని, అంటే మీ దగ్గర ఏముందని అడిగినప్పుడు చిన్న పిల్లవాడు లేచాడండి, వాడు ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు వాటిని విరిచాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అవి యేసయ్య చేతిలో రానంత వరకు అవి 5 రొట్టెలే 2 చిన్న చేపలే యేసయ్య చేతిలోకి వచ్చాయి కాబట్టి 20,000 మంది పైనే తిన్నారండి. ఆమేన్. నేను అంటున్నాను, నువ్వు యేసయ్య చేతిలో రానంత వరకు నువ్వే. యేసయ్య చేతిలోకి వచ్చిన తర్వాతే మనం విరవబడతాము. యేసయ్య చేతిలో ఉంటేనే మనం గొప్ప చేయబడతాము. యేసయ్యతో ఉంటేనే ఉన్నత శిఖరాల మీదకి ఎక్కుతాము. ఇంకెవరితో ఉంటే ఎక్కలేమండి. మనుషులతో ఉంటే ఉండలేం. ఎవరితో కూడా మనం మంచి డబ్బున్న వాళ్ళతోనా, ఎంపీలతోనా, ఎమ్మెల్యేలతోనా, అధికారులతోనా, ఎవరితో ఉంటాం? ఎవరితో ఉన్న ప్రయోజనం లేదు. జీవం కలిగిన యేసుక్రీస్తు వారితో ఉంటే మనం ఫలించబడతాము. ఆయనలో ఉంటే ఎదుగుతాము. ఆయనలో ఉంటే వర్ధిల్లుతాము. ఆయన ఒక్కడేనండి మనల్ని హెచ్చింపజేసేది. ఆయనే మనల్ని దీవింపజేసేది. ప్రభు అంటున్నాడు, చేయి చాపి అడుగుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా నేను అడుగుతున్నాను. చేయి చాపి నిన్ను అడుగుతున్నాడు, నా దగ్గరికి రా. చేయి చాపి అడుగుతున్నాడు, నా పనిలోకి రా. చేయి చాపి అడుగుతున్నాడు, నా కోసం బ్రతకాలని చేయి చాపి అడుగుతున్నాడండి. ఒకవేళ నేను అంటున్నాను, 20,000 మందిలో చిన్న పిల్లవాడు యేసుక్రీస్తు వారి చెయ్యి వాడి వైపే చాపాడు అనుకుంటారండి. నాకు తెలిసి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు నాకు తెలిసి ఆ చిన్నోడి వైపే చెయ్యి వెళ్ళినట్లుంది. అందుకని వాడే లేచాడు. ఈరోజు నేను అంటున్నానండి, దేవుని చెయ్యి నీ వైపే చూపబడతా ఉంది. దేవుని చెయ్యి నీ వైపే చూపబడతా ఉంది. లెగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. దేవుని కోసం మనమే నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు నీకు అనిపిస్తే నువ్వే. దేవుని ఉద్దేశాల్లో ఉంది నువ్వే. ఆమేన్. దేవుని ఆలోచనలో ఉంది నువ్వే. దేవుని ప్రణాళికలో ఉంది నువ్వే. దేవుడు కోరుకుంది నిన్నే. ఆమేన్. నిన్నే కోరుకున్నాడు దేవుడు. నేను అంటాను, దేవుని చెయ్యి నీ వైపు చూపబడతా ఉంది. దేవుని హస్తం నిన్నే కోరుకుంటుంది. అంతమంది ఉన్నప్పుడు వాడిని అడుగుదాం, ఎరా ఇంచుమించు 20,000 మంది పైన ఉన్నారా, వాళ్ళు కూడా తెచ్చి ఎక్కడో ఆ బాక్సులు క్యారేజీలు తెచ్చి దాచుకుని ఉంటారు, వాళ్ళకి లేనిది నీకెందుకు రా అని అడిగితే వాడు అంటాడు, యేసుక్రీస్తు వారి చెయ్యి నా వైపే చూపబడతా ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు నా వైపే చూసి అంటున్నాడు, నీ దగ్గర ఏమైనా ఉందా? నేను అంటున్నాను, నీ దగ్గర ధనం అవసరం లేదు, నీ దగ్గర ఉన్న ఎకరాలు అవసరం లేదు, ఇవి కూడా అవసరం లేదు, ఒడ్లు బస్తాలు అవసరం లేదు, ఎక్కువ ఏమేమి అవసరం లేదు. నా ప్రభుకు నువ్వే కావాలండి. కొట్టొచ్చు ఒకసారి. హల్లెలూయా. నా దేవుడికి నువ్వు కావాలి. నా దేవుడు నిన్నే కోరుకుంటున్నాడు. దేవుని ఆలోచనలో నువ్వు ఉన్న ఆ విధానం గొప్పదండి. నేను చెప్తున్నాను, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. దేవుణ్ణి తక్కువ అంచనా వేస్తే ఎప్పటికైనా ఏడవలసిందే. మన ఆలోచనలు నేను గత కొన్ని రోజుల నుంచి నాలో నేను చెప్పుకోలేని వేదన అనుభవిస్తున్నాను. ఎందుకంటే దేవుణ్ణి తక్కువ అంచనా వేయకూడదండి. అసలు దేవుని ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. ఆమేన్. మన ఆలోచనలో, తలంపుల్లో, ఎందులో కూడా నేను అనుకున్నాను, నేనెంత, నా బ్రతుకెంత అనుకున్నాను. మనం అనుకుంటాం కానీ దేవుడు చేసిన మేలుకి, దేవుడు చేసే కార్యాలకే అసలు మనం ఎంతండి? అసలు మనం ఎంత? మన బ్రతుకెంత? ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వే కావాలి నాకు.
ఆమేన్. నువ్వే కావాలి. ఏం చేసుకుంటావయ్యా? ఏమంటే మీ పిల్లల్ని చేసుకుంటుంది ఆయనే. మనం ఆయన పిల్లలు అవుతున్నాం. ఆయన రక్తంతో కడగబడుతున్నాం అంటే ఆయన పిల్లలు అవుతున్నాం. ప్రభు అంటున్నాడండి, నీ వైపే చెయ్యి చాపుపడుతుందేమో, నువ్వే దేవుని పని చేయలేమో. అర్థమవుతుందండి? నువ్వే దేవుని కోసం బ్రతకలేమో, నువ్వే కావాలేమో, నీ ద్వారా ఇంకేదో దేవుడు చేయాలనుకుంటున్నాడేమో. ఇక్కడ ఆగిపోవడానికి వీలు లేదు. ఆమేన్. ఇక్కడ ఏదో ఎవరు అంటున్నారని ఆగిపోవటానికి వీల్లేదండి. మన అడుగులు ముందుకు పడునుగాక, మనం ముందుకు వెళ్ళుదుముగాక. వెళ్ళాలండి. నేను అంటున్నాను, పడిపోయిన పరిస్థితి నుంచి, ఆ ఇబ్బంది నుంచి, ఆ ఇరుకు నుండి, ఆ నష్టం నుండి, ఆ యొక్క ఫెయిల్ అయిపోయిన జీవితం నుండి నువ్వు తిరిగి లేవగలిగితే కార్యాలు ప్రారంభించబోతున్నాడు దేవుడు. ఆమేన్. ఈరోజు నీకు అదే చెప్తున్నాను. ఇప్పటి వరకు కుమిలిపోయిన లేమిలో, పరిస్థితుల్లో, ఒంటరితనంలో, ఎన్నో అనుభవాల మధ్యలో నడిచిన వాస్తవమే, ఆ మాట వాస్తవమే. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వున్న పరిస్థితి నుంచి ఒక్కసారి లే, నువ్వున్న చోటు నుంచి లే. నువ్వు అక్కడ ఆగిపోకుండా ముందుకు అడుగులు వేయగలిగితే నీతో పాటు నేను బయలుదేరుతాను. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో, ఒకవేళ నువ్వు దేవుడి మాట వినకపోయినావు అనుకో, దేవుడు ఇంకొక విధంగా, ఇంకో రకంగా వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపించునుగాక, పరిశుద్ధాత్మ దేవుడే నడిపించునుగాక. ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడండి. మనం ఏది ఏమైనా దేవుని చెయ్యి నీ వైపు చూపబడుతున్నప్పుడు, దేవుడే నిన్ను కోరుకుంటున్నప్పుడు, దేవుడే అనేకులకు నిన్ను గుర్తు చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో, నీ పట్ల దేవునికి ప్రణాళిక అనేది గొప్పగా ఉంది. దేవుడి ఆలోచన గొప్పగా ఉంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నాను, ఎందరో ఉండగా దేవుడు మనల్ని ఎన్నుకుంటున్నాడు. అయోగ్యులు, యోగ్యత లేని వాళ్ళం, అర్హులం కాదు, తప్పటి వారం, తప్పేవారం, బతుకులో సరైన మార్పు లేని వాళ్ళం. కానీ దేవుని జాలి మన మీదకి వచ్చిందండి. గట్టి చెప్పండి. దేవుని ఉద్దేశాలు మన మీదకి వచ్చినాయి. ఎంతోమంది గొప్పవారు, శక్తివంతులు, బలవంతులు, ఘనులైన వారు ఎంతోమంది ఉన్నారు, బలమైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ కృప మనల్ని కోరుకుంటా ఉందండి. ఆయన కృప మనల్ని కోరుకుంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, ఆగిపోయిన చోట ఉండకుండా, పడిపోయిన చోట ఉండకుండా నువ్వు సిద్ధమవు, చేయి పట్టుకో, ముందుకు అడుగులే. నీతో ఉన్న స్నేహాన్ని పెంచుకో. ఎవరితో అయితే నువ్వు స్నేహం చేస్తున్నావో ప్రార్థనా పరులతో వాళ్ళ చేయి పట్టుకో, నడు. ఒక్కలాగిపోయినా కానీ దేవుడు నడవడం. నలుగురు నడిచినప్పుడే దేవుడు వారితో బయలుదేరాడు. ప్రార్థన పరులు చేయి పట్టుకొని ముందుకు అడుగులేస్తేనే, ప్రార్థన పరులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ముందుకు నడిస్తేనే, కలిసి నడిస్తేనే దేవుడు బయలుదేరతాడు. ఆమేన్. నీకు నేను అదే చెప్తున్నాను, నీతో ఉన్న సహవాసాన్ని పెంచుకోండి, ప్రార్థన పరులతో స్నేహం చేయండి, వారితో కలిసి మందిరంలో కూర్చొని ప్రార్థన చేయండి. ఒకనొకప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఎవరొకొకళ్ళు వచ్చి మోకాలేసి ప్రార్థన చేసేవాళ్ళు. ఇప్పుడు చేయట్లేదు అనుకోండి, చేస్తున్నారో తెలియదు. కానీ ఎప్పుడు వచ్చినా ఎవరికొకళ్ళు మోకాళ్ళు వేసి ఉండేవాళ్ళు. నేను అంటున్నాను, ఆ చెయ్యి అనేది నడవకుండా నడవండి. మీ ద్వారా అనేకులు మీ వెనక నడుస్తారు. దేవుడు నడుస్తాడు, దేవుడు నడిపిస్తాడు. చివరికి ఒకే ఒక మాట ఏంటో తెలుసా? ఏంటది? దేవుడి చెయ్యి మీ వైపు చూపబడుతున్నప్పుడు నా వైపే చూస్తున్నాడు, నన్నే కోరుకుంటున్నాడనే ఆలోచన నువ్వు పెట్టుకోగలిగితే, ప్రార్థనా జీవితంలో, వాక్య ధ్యానంలో మనల్ని మనం కట్టుకొని దేవుళ్ళు నిలబడితే, దేవుడు ఉన్నత శిఖరాల మీద నిలబెట్టి ఊహించడానికి కార్యాలు చేయబోతున్నాడు. రేపే చూచుదురుగాక, రేపే జరుగునుగాక.